Okay, students, this is the depreciation chapter. Multiple choice questions, competitive exams చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, మీలో ప్రశ్నలు అడిగే మనస్తత్వాన్ని డెవలప్ చేయడానికి, ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సిద్ధం చేయడానికి ఈ మోడ్ ను మేము ఎంచుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే క్విజెస్ కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ బిట్, when an asset is purchased, the entry is asset account debit to bank account. సంస్థలోకి ఆస్తి వస్తుంది, వచ్చేదాన్ని డెబిట్ చేస్తాం, చెక్ గానీ క్యాష్ గానీ ఇస్తాం మనం, అందుకనే టు బ్యాంక్ అకౌంట్. అది దట్ ఇస్ ద రైట్ ఎంట్రీ. డిప్లీషన్ అనేది దేనికి సంబంధించింది అంటే, గన్నులు మరియు ఏవైతే సహజ వనరులు ఉంటాయో ఆ సహజ వనరులను వాడే కొద్దీ తగ్గిపోతాయి అన్నమాట, వాటి కోసం. సో డిప్లీషన్ అనేది మైన్స్, ఆయిల్ వెల్స్, గోల్డ్ మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్, ఓకే, డైమండ్ మైన్స్, ఇట్లాంటి వాటి కోసం అన్నమాట. ద అదర్ నేమ్ ఫర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఈస్, స్థిర వాయిదాల పద్ధతికి మరొక పేరేమంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నమాట. స్ట్రైట్ లైన్ మెథడ్. నెక్స్ట్, a firm purchased a machine for ₹10,000. Life of the asset is 4 years. Scrap value 2,000. 2 years తర్వాత బ్యాలెన్స్ ఎంత అంటే, సో దీనికి ఫార్ములా ఉంది. అదేమంటే అసెట్ వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8,000 అవుతుంది. 8,000 డివైడెడ్ బై 4 లైఫ్ ఆఫ్ ది అసెట్ అన్నమాట. 4 years చేస్తే 2,000 వస్తుంది. సో డిప్రిషియేషన్ అనేది 2,000 అవుతుంది. 2 years కి 4,000 అవుతుంది. ఓకే, సో మరి వాట్ ఈస్ ద అసెట్ వాల్యూ ఆఫ్టర్ 2 years అన్నప్పుడు 6,000 అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, 4,000 కాదు. ఓకే, నాకు రాగానే 6,000 పెట్టే. ఓకే 6,000 అది, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్, 4,000 కాదు. ఓకేనా ఇంద్ర? ఓకే సార్. వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ వెన్ యూ సెల్ అన్ అసెట్ ఫర్ ప్రాఫిట్? ఒక ఆస్తిని మనము లాభానికి అమ్మినప్పుడు చిట్టాపత్తి ఏమొస్తుందంటే చెక్ వస్తుంది మనకు. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ టు P&L అకౌంట్. 4వ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. 4వ ఆప్షన్, చెక్ వస్తుంది, అసెట్ బయటకు పోతుంది. ఆస్తి మీద లాభం వచ్చినప్పుడు లాభాన్ని ఎప్పుడు కూడా క్రెడిట్ చేయాలి నామినల్ అకౌంట్ ప్రకారం. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి 4వ చాయిస్ రైట్ ఆన్సర్ అన్నమాట. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ టు ప్రాఫిట్ లాస్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ ఎక్కువ ఉంటుంది, ఆ రెండింటిని, ఈ అమౌంట్ ను 2 ఖాతాలు షేర్ చేసుకుంటాయి, అసెట్ అకౌంట్, P&L అకౌంట్. తర్వాత ఏ పద్ధతిలో తరుగుదల ఎప్పుడు ఒకేలాగా ఉంటుందంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. స్థిర వాయిదాల పద్ధతిలో ఎవ్రీ ఇయర్ ఈక్వల్ గా ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిప్రిషియేషన్, తరుగుదల యొక్క లక్ష్యాలు ఏమి అంటే, తరుగుదలను ఎందుకు తీసేస్తామంటే కొత్త యంత్రాలను తెచ్చుకోవడానికి. తర్వాత లాభము, ప్రజెంట్ ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితి, ఆస్తి అప్పులను వాస్తవ రూపంలో చూపించడానికి మనము తరుగుదలను లెక్కిస్తాము. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ డిప్రిషియేషన్. కాబట్టి రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అమోర్టైజేషన్ అనేది దేనికి అప్లై అవుతుంది అంటే కనిపించని ఆస్తులకు. అదేమంటే పేటెంట్స్, కాపీరైట్స్, గుడ్ విల్. అమోర్టైజేషన్ అనేది కనిపించని ఆస్తులకు వర్తిస్తుంది అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఏ తరుగుదల పద్ధతిని ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఆమోదిస్తుంది అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. తగ్గుతున్న నిల్వల పద్ధతిని ఇన్కమ్ ట్యాక్స్ ఆమోదిస్తుంది. కాబట్టి 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. మరొక లక్ష్యం, తరుగుదల యొక్క లక్ష్యం ఏంటంటే అసర్టైన్మెంట్ ఆఫ్ ట్రూ ప్రాఫిట్స్.
నిజంగా లాభం ఎంత వచ్చింది అనేది తెలుసుకోవాలి అంటే తరుగుదలను ఖచ్చితంగా లెక్కించే తీరాల. అది నెక్స్ట్, a firm purchased a machine for 10,000. The life of the asset is 5 years. What is the balance of the asset at the end of 3 years? So దీనికి ఆన్సర్ ఏమి అంటే 4,000. This is the right answer. ఎందుకంటే 10,000 డివైడెడ్ బై 5 వేస్తే సంవత్సరానికి వచ్చి 2,000 వస్తుంది తరుగుదల. 3 సంవత్సరాలకు 6,000 పోతే 10,000లో 4,000 ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. యాన్యువల్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే మొట్టమొదట మనం కొనుక్కున్న ఆస్తి యొక్క విలువ మైనస్ తుక్కు విలువ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ ది అసెట్. ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ ది అసెట్. తరుగుదలను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే స్క్రాప్ వాల్యూ, తుక్కు విలువ, తరుగుదల ఎంత అనేది ప్రభావితం చేస్తుంది. తర్వాత ఒక ఆస్తి యొక్క జీవిత కాలం, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ తరుగుదల జీవితాన్ని తరుగుదల యొక్క మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. మనం దాన్ని ఎంత కొన్నామో మొట్టమొదట ఆ ఆస్తి యొక్క విలువ కూడాను తరుగుదల మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఇక ఎంట్రీ, డిప్రిసియేషన్ ఛార్జ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమంటే ఆస్తి విలువ తగ్గాలి, తరుగుదల అనేది ఖర్చు కాబట్టి డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ చేసి అసెట్ అకౌంట్ క్రెడిట్ చేయాలా. అది ఎందుకు డిప్రిసియేషన్ డెబిట్ చేయాలంటే నష్టాలను డెబిట్ చేయాలా. ఆస్తి యొక్క వాల్యూ తగ్గుతుంది కాబట్టి అసెట్ ను క్రెడిట్ చేయాలా. తరుగుదలకు కారణాలు ఏమి అంటే ఈ 4 కూడా అంతర్గత కారణాలు ఉంటాయి, అరుగుదల తరుగుదల లాంటివి. ఎక్స్టర్నల్ కాజెస్ ఉంటాయి, బహిర్గత కారణాలు. సమయం వలన కూడాను ఆస్తి యొక్క విలువ తగ్గుతుంది. ఒక్కోసారి యాక్సిడెంట్ వలన కూడాను ఆస్తి యొక్క విలువ తగ్గుతుంది. అది ఎగ్జాంపుల్, ఒక మోటార్ సైకిల్ తెచ్చుకున్నాం అనుకోండి 1,00,000 రూపాయలు పెట్టి, 1 డే తర్వాత యాక్సిడెంట్ అయితే దాని యొక్క వాల్యూ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. దాన్నే అబ్నార్మల్ అకరెన్స్ అంటాం. ఇక ఒక ఆస్తిని మనం కొంటాము 10,000 పెట్టి, లైఫ్ 4 years, స్క్రాప్ వాల్యూ 0. సో ఇది రైట్ ఆన్సర్. ఇది కూడాను మిస్టేక్ జరిగింది. ఓకేనా? వాట్ ఇస్ ద బ్యాలెన్స్? 4 years లైఫ్ అన్నప్పుడు 4 years లైఫ్ అన్నప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ 2 years ఏమవుతుందంటే 5,000 అవుతుంది కదా. 5,000 సార్. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దట్ ఇస్ ద 5,000 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ విచ్ ఒక మనం నష్టానికి అమ్మితే ఆస్తిని చిట్టాపద్దు ఏమంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, P&L అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. అది ఓకే. నెక్స్ట్, depreciation is allocated so as to, okay students, according to whom depreciation is allocated so as to charge a fair proportion of the depreciable amount in each accounting period during the expected useful life of the asset. This is the definition given by whom అన్నప్పుడు మీరు టెక్స్ట్ బుక్ చదివితే తప్ప ఇది కనుక్కోలేరు. రంగనాథ్ సార్ టెక్స్ట్ బుక్ ఉంది. ఓకే, సో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 6 అన్నమాట. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 6 దేని తెలియజేస్తుందంటే డిప్రిసియేషన్ సంబంధించిన నిబంధనలు తెలియజేస్తుంది. సో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారము డిప్రిసియేషన్ is allocated so as to charge a fair proportion of the depreciable amount in each accounting period during the expected useful life of the asset. ఇది డెఫినేషన్. ఓకే, సో ఫెయిర్ ప్రపోర్షన్ ఆఫ్ డిప్రిసియబుల్ అమౌంట్ అంటే ఎంతైతే న్యాయం అనుకుంటామో ఎవ్రీ ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ లో దాన్ని లైఫ్ ఆఫ్ ది అసెట్ ఎన్ని సంవత్సరాలు ఒక ఆస్తి ఉపయోగపడుతుందో దానికి ప్రపోర్షనేట్ గా డిప్రిసియేషన్ లెక్కించాలనేది ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 6 యొక్క డెఫినేషన్ అన్నమాట. అది ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంటర్నల్ కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్? తరుగుదలకు అంతర్గత కారణాలు ఏవి అంటే 1 and 2, వేర్ అండ్ టేర్, డిప్లీషన్. ఇవి రెండు కూడాను అంతర్గత కారణాలు తరుగుదలకు. ఇక అకార్డింగ్ టు హూమ్ డిప్రిసియేషన్ ఇస్ ద పర్మనెంట్ అండ్ కంటిన్యూయింగ్ డైమినిషన్ ఇన్ ద క్వాలిటీ, క్వాంటిటీ ఆర్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. ఎవరి ప్రకారం ఆస్తి యొక్క నాణ్యతలో,
ఆస్తి యొక్క పరిమాణంలో, ఆస్తి యొక్క విలువలో క్షీణత అంటే ఏ వ్యక్తి లేదా ఎవరి ప్రకారం ఆస్తిలో, ఆస్తి యొక్క నాణ్యతలో క్షీణత, ఆస్తి యొక్క ఏమంటాము పరిమాణం, ఆస్తి యొక్క పరిమాణంలో క్షీణత, ఆస్తి యొక్క విలువలో క్షీణత అంటే పికెల్స్ అనే మహనీయుడి ప్రకారము తరుగుదల అంటే ఒక ఆస్తిలో, ఒక ఆస్తి యొక్క నాణ్యతలో క్షీణత, ఒక ఆస్తి యొక్క పరిమాణంలో క్షీణత, ఒక ఆస్తి యొక్క విలువలో క్షీణత ఇదన్నమాట. సో this is the explanation for quiz number 1 in financial accounting chapter depreciation. Okay, thank you.